నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండపు బసవానందం గారు మనకి ప్రూవ్ చేశారు. 35 సంవత్సరాల నుంచి కూడా హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఏవైనా సందేహాలు ఉంటే వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సార్, కొన్ని రోజులుగా చూస్తున్నాం సక్సెస్ కేసుల గురించి కూడా మాకు పూర్తిగా వివరంగా చెప్తున్నారు. సో హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. సో ఈ వారం సక్సెస్ కేసెస్ గురించి చెప్పండి సార్. ఈ వారం కూడా చాలా అద్భుతమైన కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు మనం చూపిస్తున్నప్పుడు ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. అరే, హోమియోపతిలో ఇంత పెద్ద కేసెస్ సక్సెస్ అవుతాయా, ఇలాంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఉందా అనే ఆశ్చర్యపెడుతున్నారు. మాకు తెలియదు సార్, మేము ఇంతవరకు మోసపోయినామని చెప్పి బాధపడుతున్నారు. ఎందుకంటే హోమియోపతి అంటే చిన్న గోళీలు, తీపి గుళికలు ఇంత పవర్ఫుల్గా పనిచేస్తాయి అనేది అనుమానం ఉంటుంది అందరికీ. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది, హోమియోపతి వైద్యంను ఇంత మాస్ మందులు లేకుండా హ్యాన్మాన్ గారు దాన్ని ఫిల్టర్ చేసి మైక్రో లెవెల్లో మందు పెట్టిండు. మన ఈ పెద్ద శరీరాన్ని నడిపించేది ఆత్మ, వైటల్ ఫోర్స్. హ్యాన్మాన్ గారు గుర్తుపట్టిండు. బాడీని 3 భాగాలుగా విభజించిండు: బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. ఈ బాడీ మైండ్ కనిపిస్తుంది, వైటల్ ఫోర్స్ కనిపించదు. కనిపించకుండా మన బాడీని నడిపిస్తుంది. మన బాడీలో ఉండే అన్ని అవయవాల యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క జీవరసాయన చర్యలు అన్నీ కూడా వైటల్ ఫోర్స్. మనం చెప్తే ఏది అది వైటల్ ఫోర్సే ఆధీనంలో అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ వైటల్ ఫోర్స్ అన్ని పనులు చేస్తున్నాయి. బాడీలో ఎన్నో జీవరసాయన చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మెదడులో మెమరీ పవర్ కంప్యూటర్ లాగా అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడుదో 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి చరిత్ర కూడా ఇలా సేవ్ అయి ఉంటుంది. అది బయటకు తీసినప్పుడు బయటకు వస్తుంది, మన కంప్యూటర్ సిస్టమ్ లాగా. మరి అంతటి శక్తి ఈ వైటల్ ఫోర్స్, ప్రాణశక్తి అంటాం దాన్నే. ఈ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నది, కనిపించదు, కనిపించకుండా నడిపిస్తుంది మన బాడీని. కాబట్టి ఈ వైటల్ ఫోర్స్ మీదనే పనిచేసే మందు హోమియోపతి. హోమియోపతి మందు కూడా ఇంత పెద్దగా మాస్గా కనిపించదు. దాన్ని మందు మెడిసిన్ అంతా కూడా మైక్రో లెవెల్లో ఉంటుంది, పొటెన్సీ ఫామ్లో. అది టంగ్ మీద పడ్డాక దాని శక్తి పెరుగుతుంది. అది డైరెక్ట్గా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి అది ఫంక్షన్ చేస్తుంది. ఇది అసలు హోమియోపతి వైద్యం యొక్క సిద్ధాంతం. ప్రజలకు తెలియక, చెప్పేటోళ్ళు లేక, ఈ చిన్న గోళీలు అంత పెద్ద పని చేస్తాయా, హోమియోపతి గోళీలు ఇంత పెద్ద వ్యాధి తక్కువ చేస్తాయా అంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు ప్రత్యక్షంగా సాక్ష్యాలు. కాలు చేయి పడిపోయిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చి 10 సంవత్సరాల నుంచి ఇంట్లోకి లేవలేని వాళ్ళను మనం మందులు ఇచ్చి వితిన్ 1 మంత్ 2 మంత్స్ 6 మంత్స్లో నడిపిస్తున్నాం. ప్రపంచంలో ఈ వ్యాధికి మందే లేదని డాక్టర్లు డిసైడ్ చేసినటువంటి ఏ కేసు, మస్కులర్ డిస్ట్రోఫీ. చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళ లోపల కూడా ఈ మజిల్స్ యొక్క వ్యాధి వచ్చి మజిల్స్కు అటు ఫంక్షన్ కోల్పోతున్నది. అప్పుడు మనం బ్యాలెన్స్ నిలబడలేక కింద పడిపోతుంటారు పిల్లలు, నడవలేరు. కూర్చున్న దగ్గర బెడ్కి అంకితమై స్లోగా అన్ని మన శరీరంలో ఉన్న అన్ని మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి లాస్ట్కు చనిపోయే ప్రమాదం ఉంటుంది. మరి అలాంటి వ్యాధికి మందులే, సైంటిఫిక్ ఇంత పెద్ద సైన్స్ డెవలప్ అయింది అంటారు. మరి ఎక్కడ ఈ వ్యాధికి ఎక్కడ ట్రీట్మెంట్ లేదు చెప్పు? ఈ వ్యాధికి మందే లేదంటున్నారు. ఏ దానికి మందు ఉన్నది? ఒక్కటి అలోపతి వైద్యమో, సైంటిఫిక్ వైద్యమో. మేము బాగా సైన్స్ డెవలప్ అయిందని. ఎక్కడ ఏ వ్యాధి తగ్గుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ వ్యాధి పూర్తిగా నయమవుతుంది? శాశ్వతంగా నివారణ ఉన్నాయా ఏ వ్యాధన్నా? బతికిన రోజులు ఏదైనా సమస్య వస్తే బతికిన రోజులు మందులు మింగుతూనే ఉండాలి. మరి హోమియోపతి వైద్యం, అందుకే హ్యాన్మాన్ గారికి అప్పుడే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి ఇది కరెక్ట్ సరి అయిన వైద్యం కాదు, ఇది సప్రెషన్ వైద్యం కానీ సైంటిఫిక్ వైద్యం కాదు అని దీన్ని వదిలిపెట్టి, అలోపతి వదిలిపెట్టి హోమియోపతి వైద్య విధానానికి ఆయన పెట్టడం జరిగింది. ఇంతవరకు ఏ సైంటిస్టు కూడా గుర్తుపట్టినటువంటి మన శరీరంలో ఉండే ఆత్మను ఆయన గుర్తుపట్టిండు. శరీరము 3 భాగాలుగా విభజించి బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్.
వైటల్ ఫోర్స్ అని ఆయన భాష జర్మన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో చెప్పింది. వైటల్ ఫోర్స్ అంటే మన భాషలో ఏమనుకోవాలి, ఆత్మ, ప్రాణము, లేకుంటే జీవశక్తి. జీవశక్తి అనేది ఎక్కడుందనేది ఇంతవరకు ఏ సైంటిస్ట్ చెప్పలే, ఏ ఆధ్యాత్మికవేత్త కూడా చెప్పలే. హైన్మన్ గారు చెప్పిండు, వైటల్ ఫోర్స్ అణువు కణం వ్యాపించి ఉంటుంది శరీరంలో. ప్రతి కణంలో జీవరసాయన చర్యలు జరుగుతూనే ఉంటాయి. ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఆధీనంతోనే జరుగుతాయి. అదే గవర్నర్, అదే నడిపిస్తుంది. మరి అలాంటి వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే మన బాడీలో డిశ్చార్జ్ అవుతుందో, వోల్టేజ్ తగ్గుతుందో, అప్పుడే మనకు వ్యాధులు వస్తాయి. ఈ వైరస్ వల్ల వస్తాయి, బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని అది అలోపతి సైన్స్ చెప్తుంది. కానీ హోమియోపతి సైన్స్ ఏం చెప్తుంది అంటే, నీ వైటల్ ఫోర్స్ వీక్ అయినందుకు నీకు వ్యాధి వచ్చింది. కోట గోడలు బలంగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా లోపలికి రాడు. ఎప్పుడైతే కోట గోడలకు గండి పడుతుందో అందులో నుంచి శత్రువులు కానీ దొంగలు కానీ ప్రవేశించే అవకాశం ఉంటుంది. మన శరీరానికి వైటల్ ఫోర్స్ అనేది కోట గోడ లాంటిది. ఈ వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా మన బాడీలోకి చొచ్చుకొని రావు. వచ్చినా అది కిల్ అయిపోతుంది వెంటనే. అది ఆయన సిద్ధాంతం. వీళ్ళేం చెప్తారు, అలోపతి సైన్సు, నీ బ్లడ్లో వైరస్ వచ్చింది అందుకే వ్యాధి వచ్చింది, బ్లడ్లో బ్యాక్టీరియా వచ్చింది నీకు వ్యాధి వచ్చింది అంటారు. బ్యాక్టీరియా, వైరస్ ఒక శత్రువులు మన బాడీలోకి వచ్చిందంటే నీ బాడీలో వైటల్ ఫోర్స్ వీక్ అయినట్టే, గండి పడ్డట్టు. మేము తగ్గించేది వైటల్ ఫోర్స్ని వైరస్ని కిల్ చేయడము, బ్యాక్టీరియాని కిల్ చేయడం కాదు. డైరెక్ట్ వైటల్ ఫోర్స్ మన కోట గోడలను గట్టిగా చేస్తాం. ఆటోమేటిక్గా బాడీలో ఉన్న వైరస్, బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయి, సుఖవ్యాధులు, ఎర్పీస్ కానీ, హెచ్ఐవి. హెచ్ఐవి అంటే అందరికీ తెలుసు. హెచ్ఐవి అనే వ్యాధి మరి అది అంటుకుంటే అది వస్తుంది, ముట్టుకుంటే వస్తుంది అని చెప్పి పబ్లిక్లో బాగా ప్రచారం ఉంది. కానీ అది ఈజీగా అందరికీ రాదు. ఉదాహరణ చెప్తా, మా దగ్గరికి వచ్చే కేసులలో హస్బెండ్కు ఏదో యాక్సిడెంట్ అయిపోతే వాడికి దెబ్బలు తాకితే హాస్పిటల్ వేస్తే అన్ని టెస్టులు చేస్తారు. ఈ మధ్యకాలంలో అన్ని రిపోర్ట్లు అన్ని టెస్టులు చేసినాకనే మందులు ఇస్తారు డాక్టర్స్. అలా అన్ని టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది అతనికి. అరే హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది నాకు హెచ్ఐవి ఎక్కడిది అని చెప్పి భయపడి ట్రీట్మెంట్ హాస్పిటల్కి అవ్వగానే ఇంటికి పోయి భార్యను తోలుకొచ్చి భార్యకు చేయించిండు. మరి భార్యకు నెగిటివ్ వచ్చింది, భార్యకు రాలేదు. హస్బెండ్కి ఉన్నప్పుడు భార్యకు రావాలి కదా, వాళ్ళు సెక్సువల్ పార్టిసిపేట్, వాళ్ళకి ఎప్పటికి సంసారం చేసిరు కదా, చేసినప్పుడు రావాలి కదా, రాలేదు. కారణం ఏంటి? ఈయన వైటల్ ఫోర్స్ గండి పడ్డది, ఆమె వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ భార్యకు అంటువ్యాధి రాలేదు. కాబట్టి ఇదే ఒక ఎగ్జాంపుల్. మనకు అందరికీ అంటువ్యాధి కొంతమందికి ముట్టుకుంటూ వస్తుంది. మన కరోనా వచ్చింది, కరోనా అందరికీ రాలేదు. మరి కరోనా ఇంట్లో ఉన్న వాళ్ళకు, ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్న ఇంటి వాళ్ళకి రాలేదు, ఐసోలేషన్ చేయాలి అదంతా పెద్దవి చెప్పారు. కానీ ఇంట్లో కరోనా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పటికీ పక్క వాళ్ళకు, ఇంట్లో కుటుంబ సభ్యులు కొంతమందికి సోకదు. ఎందుకంటే వాళ్ళ వైటల్ ఫోర్స్ వీక్ ఉన్నప్పుడే ఈ వైరస్ వాళ్ళకు అంటుతుంది. ఎప్పుడు వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో వాళ్ళకు వ్యాధులు వస్తాయి అనేది ప్రజల్లో గుర్తింపు ఉండాలి. హోమియోపతి వైద్యము ప్రజలకు ఇచ్చేది బాడీలో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ను ఛార్జింగ్ చేయడం. ఆ వైటల్ ఫోర్స్ ఛార్జింగ్ చేయాలంటే మీరు మీ యొక్క కాన్స్టిట్యూషన్, ప్రజలు అందరూ ఒకటే తీరు ఉన్నప్పటికీ వాళ్ళ శరీర తత్వాలు వేరువేరు ఉంటాయి. వాళ్ళ శరీర మానసిక శారీరక లక్షణాలు తీసుకొని నీకు ఏదైనా సరైన కాన్స్టిట్యూషన్ గుర్తుపట్టి అప్పుడు ఇస్తే అది వైటల్ ఫోర్స్కు తగులుతుంది, వైటల్ ఫోర్స్ యాక్టివ్ అవుతుంది. వైటల్ ఫోర్స్ యాక్టివ్ అయిందంటే అది ఎంత పెద్ద జబ్బు అయినా, 20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా సరే కంప్లీట్ వాష్అవుట్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ టైం. మళ్ళీ సంవత్సరాలు ఉంటే పట్టదు. ఇలా పొద్దున ఒక పేషెంట్ వచ్చింది, ఒక లేడీ, సార్ నాకు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ కేలాయిడ్ అనే జబ్బుకు మందులు వాడుతున్నా, అలోపతిలో పోతే ఆపరేషన్ అన్నారు, లాప్రోస్కోప్ పెట్టి ఏదో కోసేసి పీకేసి అయినా ఇంకా 10 పెట్టుకొస్తున్నాయి. హోమియోపతి మంచిదని చెప్పి వేరే హోమియోపతి డాక్టర్ దగ్గర పోయి వాడినా, హోమియోపతి దగ్గరనే 10 ఏళ్ళు వాడినా సార్ అంటున్నది. 10 ఏళ్ళు వాడినా కేలాయిడ్ తగ్గలేదు. కారణం అక్కడ హోమియోపతి బదనామీ అవుతుంది. ఆమె బయట వచ్చేమని చెప్తుంది,
హోమియోపతి వాడినా 10 సంవత్సరాలైనా తగ్గలే అంటది. అక్కడ ఏం పొరపాటు, డాక్టర్ కరెక్ట్ లేక క్వాలిటీ మందు లేకపోతే ఇచ్చిన మందు పనిచేయదు. ఎప్పుడైతే మీకు మ్యాచ్ అయిన మందు పడుతుందో అప్పుడే మందు పనిచేస్తుంది వితిన్ 24 అవర్స్లో. మన దగ్గరికి వచ్చింది వీళ్ళకి 1 మంత్ అయింది, 1 మంత్లో మొత్తం ఎండిపోయింది. ఇలాంటి అద్భుతాలు ఉంటాయి హోమియోపతిలో. హోమియోపతిలో ఎక్కడో వాడినా మాకు తక్కువ కాలేదని సిస్టమ్ని బదనాం చేయకుండ్రి. మంచి డాక్టర్ను, క్వాలిటీ మందులు ఉన్న డాక్టర్ను, రిజల్ట్స్ ఉన్న డాక్టర్ని వెతుక్కోవాలి. పక్కకే ఉన్నాడు, మా ఊర్లోనే ఉన్నాడని చెప్పి అడిగిపోతే ఫెయిల్ అయిపోతే అది హోమియోపతిని బదనాం చేస్తావు బయట పోయి. నాకు ఈ సమస్య ఉన్నది, హోమియోపతి 5 ఏళ్ళే 3 ఏళ్ళే వాడినా తక్కువ కాలే అంటున్నాం. కానీ హోమియోపతి డాక్టర్ కరెక్ట్ ఉన్నాడా లేదా, మందు కరెక్ట్ ఉందా లేదా, క్వాలిటీ మందు ఉందా లేదా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, వీడియోస్ చూద్దామా సార్? సక్సెస్ కేసెస్ ఇప్పుడు ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ కేసెస్ చాలా ఉన్నాయి, అవి చూద్దాము. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ ఒక అమ్మాయి తిరుపతికి వచ్చింది. తిరుపతిలో అమ్మాయికి నడవలేని వయసుకు వచ్చిన పిల్ల, 15-16 ఏళ్ళ పిల్ల, నడవలేని పిల్ల హోమియోపతిలో గన్ షాట్ సింగిల్ మందు పడంగానే 1 మంత్లో ఏమంటుందో మీరు వినండి. మిగతా వీడియోలు కూడా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ చేయండి. ఎర్లీనా ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? నగిరి. ఓకే ఓకే, నగిరి జిల్లా. ఓకే, ఏం బాధతో వచ్చినావు? కాళ్ళ నొప్పి, కాళ్ళ బాధ, నడవలేకపోతుంటివి. ఏముండే బాధకు పాపకు? పాపకి వయసుకు వచ్చాక పడిపోతుంది, మస్కులర్ డిస్ట్రోఫీ. మనం నడుస్తూనే పడిపోతావు, ఒక రోజు 10 మాట్లాడి పడిపోతావు. అరే ఇక్కడ వచ్చాక బాగుంది. ఈశ్వరప్ప 10 మందులు వాడినాక బాగుంది. బాగుందా? మంచిగున్నావు, పడిపోతున్నావు, మంచిగా నడుస్తున్నావు. బయట డాక్టర్లు ఏం చెప్పారు? కంట్రాలు వేడి అన్నారు. ఏమన్నారు మన వాళ్ళు డాక్టర్లు? చెకప్ చేస్తారు, ఏమి లేదు, దీనికి మందు లేదన్నారా? మందే లేదని చెప్పారు. ప్రపంచంలో మందే లేదంటారు. హోమియోపతిలో ఉన్నదని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఉన్నదని చెప్పారు. హోమియోపతి గురించి తెలియదు వాళ్ళకు. లేచి నడుస్తున్నావా? నడవటు నడు. వెరీ గుడ్. అది కూడా వస్తుంది, స్పీడ్గా లేచి స్టార్ట్ చేయాలి. గుడ్, మంచిగా నడుస్తుంది అది. మంచిగా నడుస్తాయి. అట్లా మంచిగా అయినాక నేను ఫైనల్ డోస్ ఇస్తాను. మళ్ళా మీకు తెలిసేపటికి వచ్చిర్రు, లేకపోతే ఇంత మంచి పిల్లలు ఖరాబ్ చేసుకుందరు కదా. చాలా మందికి తెలియక నష్టపోతుర్రు. అవునా? చాలా హాస్పిటల్ తిన్నాం, లక్షలు ఖర్చు పెట్టినాం, లాభం లేదు. ఈడ ఎన్ని నెలలు అయిందమ్మా? 1 నెలనా? ఇది రెండో విజిట్. 1 మంత్లోనే మంచిగా అయింది. వెరీ గుడ్, మంచి మందు షూట్ అయింది. ఇక మీకు 2-3 మంత్స్ 6 మంత్స్లో మంచిగా అయిపోతుంది పూర్తిగా. కంటిన్యూ చేయి. ఏం పేరు? ఏం పేరు నీ కొడుక? శ్యామ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప కర్ణాటక, సేడం వచ్చారు. ఏం బాధ బాబుకు? ఆ చిన్న బాబుకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందన్నారా? మరి ఏమన్నా డాక్టర్లు మందులు ఇచ్చిర్రా? ఆపరేషన్ అన్నారా? ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ మేము క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ వచ్చాము. చిన్న పిల్లగానికి కూడా ఆపరేషన్ అంటారు, చూసినావా? ఇంత పరిస్థితి ఉన్నది ఆ పిల్లగానికి. ఇప్పుడు నొప్పి వస్తుందా? ఏడుస్తాడా అమ్మ నొప్పితో? నొప్పి తెలియదు కదా ఆయనకు, వస్తుందా లేదా. మోషన్ ఎట్లా పోతాడు? గట్టిగా గోటీలు పోతాడు. ఇప్పుడు రౌండ్ గోటీల్ లాగా వస్తుంది స్టోల్. అది లివర్, గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉంది. అది మళ్ళీ మన మందులు వాడినాక ఎట్లా సంగతి చెప్పాలి. ఏం పేరు? సురేంద్ర. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బెంగళూరు నుంచి వచ్చినాను సార్. బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సార్ కడుపు నొప్పి. ఏం నొప్పి అని చెప్పారు? కడుపు నొప్పి సార్. ప్యాంక్రియాటైటిస్ అని చెప్పిరా? లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నారు సార్. లైఫ్ లాంగా? లైఫ్ లాంగ్ మా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలని చెప్పారు. లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలన్నారు. ఇంత చిన్న ఏజ్లో లైఫ్ లాంగ్ కడుపు నొప్పికి మందులు వాడితే ఎట్లా? ఇప్పుడు నొప్పి తింటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది సార్. తినగానే ఎక్కువ అవుతుంది, నీళ్ళు తాగినా ఎక్కువ అవుతుంది. వామిటింగ్ అవుతుందా? వామిటింగ్ ఏం లేదు సార్. ఓకే. ఇవాళ వచ్చినావు కదా, ఆ డాక్టర్లు లైఫ్ లాంగ్ అన్నారు కదా, నీకు పూర్తిగా తక్కువ చేసి చూపిస్తా. ఓకే, మంచిగా తినేటట్టు చేస్తా. తిన్నా నీకు నొప్పి రాలేదు అన్నప్పుడు మంచిగా అట్లనే కంటిన్యూ చేయాలి. ఓకే సార్. పేరు? రవి సార్.
రవి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ కామారెడ్డి. కామారెడ్డికి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్ ఇంకా మూత్రం, ప్రోస్టేట్ ఎన్లార్జ్, మూత్రం బంద్ అయినుండే. బయట డాక్టర్లు ఏమన్నారు? అది ఇంకా మధ్యలో వచ్చేది సార్, ఇక్కడ మధ్యలో వచ్చి. ఓకే, అది ఎట్లుంది? ఇప్పుడు కరెక్టే ఉంది కానీ ప్రోస్టేట్ ఎన్లార్జ్ తగ్గిపోయి ఇప్పుడు మూత్రం సాఫ్ వస్తుంది. దాన్ని బయట ఆపరేషన్ అంటారు. ఇప్పుడు మంచిగా ప్రెషర్తో వస్తుంది కదా. సోరియాసిస్ ఎంతవరకు తక్కువ ఉంది? 70% తక్కువ. వెరీ గుడ్, కంటిన్యూ చేయాలి ఇంకా. ఓకే, ఏం పేరు? సూరిబాబు. సూరిబాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ ప్రగతినగర్ నుంచి. ప్రగతి నగర్. ఏం బాధతో వచ్చారు? ప్రొస్టేట్ క్యాన్సర్ అండి. ప్రోస్టేట్ క్యాన్సర్. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? ఏం సిమ్టమ్స్? యూరిన్ ఫ్లో కావట్లేదండి. యూరిన్ రావట్లేదు. రావటం బడ్డింగ్ సెన్సేషను, తర్వాత పెయిన్ వస్తుంది. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అది చేయటం కష్టం. సర్జరీ చేస్తే మరి కంప్లీట్ అయితే తగ్గుతుంది అంటున్నా. అంటే మందుల వల్ల క్యూర్ చేస్తామన్నారు. మరి ఎక్కడ తర్వాత ఏం చేశారు, అది యాక్చువల్గా 91 ఉంది ప్రొస్టేట్ స్టార్టింగ్లో. తర్వాత మందులు వాడిన తర్వాత 39కి వచ్చింది. తర్వాత నార్మల్ పొజిషన్ అన్నారు కానీ అది యూరిన్ వస్తలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి. యాక్చువల్ విజయవాడ. ఓకే, ఇప్పుడు ఈ రోజు మనం మందులు ఇస్తున్నాం కదా. నాకు నెక్స్ట్ వాళ్ళు ఎట్లున్నా చెప్పు. మీ పేరు? ప్రభాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బోరంపేటకి. ఏమిటి కోసం వచ్చినావు? ఏం ప్రాబ్లం ఉండే? తిమ్మిళ్ళు చేయలేస్తలే, పక్షవాతం వచ్చిందని చెప్పి వచ్చినావు. అప్పుడు నడక కష్టం ఉండే, చెయ్యి లేవకపోతుండే. ఇప్పుడు మందులు ఈశ్వరప్పకి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు నెల అవుతుంది. నెలలో ఏమేమి తక్కువ ఉన్నది? కాళ్ళు జర నడవనికి ఎక్కువ వస్తుంది, నడవస్తుంది, కానీ తిమ్మిళ్ళు పోతలేవు. తిమ్మిడి కూడా పోతుంది. నెల అయింది కదా. ఇప్పుడు చేతులు పైకి లేవట్టు. వెరీ గుడ్. నెత్తి మీద పెట్టుకో. గుడ్. అప్పుడు లేవకపోతుండే కదా. మరి లెఫ్ట్ సైడ్ లేవకపోతుండే. అట్లా రోజు అట్లా ఎక్సర్సైజ్ చెయ్యి. చేసుకుంటూ మందులు వాడు. ఇంకా 6 నెలలు వాడు. నువ్వు రన్నింగ్ చేయాలి. నేను బయట నిలబడతావా? వీడియో తీసుకుంటా. ఇప్పుడు నీకు నడకనే రానటువంటిది ఇప్పుడు నడుస్తున్నావు. నడిచినాక రన్నింగ్ చేపిస్తానా? నువ్వు రన్నింగ్ చేసినప్పుడు వీడియో తీసుకుంటా. ఓకేనా? ఏం పేరు? వెంకటయ్య గారు. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? వరంగల్ నుంచి. వరంగల్. ఏం బాధతో వచ్చి? సోరియాసిస్. ఏం సోరియాసిస్? పామార్ సోరియాసిస్. అరిచేతులు, అరికాళ్ళు. 1 year అవుతుంది సార్. 1 year నుంచి. ఇంతకుముందు ఎక్కడ వాడినావు? ఏం వాడినావు? ఇంగ్లీష్ మందులు వాడినా సార్. తగ్గలేదు సార్. ఆయింట్మెంట్లు, క్రీములు, లోషన్లు ఇచ్చిన తగ్గలేదు. అవును సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year నుంచి వాడుతున్నా సార్. మొత్తం అంతా కంప్లీట్ అయింది. ఇట్లా చూపి రెండు కొంచెం మొత్తం పోయింది. నలుపంత పోయి మంచి తెల్లగా అయిపోయింది కదా. గుడ్. పాదాలు కూడా స్మూత్ అయిపోయినాయి. ఆ పదం గుడ్. మంచిగా వాడినా తక్కువ అయిపోయింది. ఇక మంచిగా మెయింటైన్ చేయి. ఏం పేరు? సుధాకర్. సుధాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్. వరంగల్కి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? నాకు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయింది. వెనక నుంచి కారు గుద్దింది. వెనకకెళ్ళి కారు గుద్దింది. దానివల్ల ఏమేమి బాధ అవుతుంది? కోమాలకి పోయినాయి సార్ అప్పుడు. ఇక తర్వాత కొన్ని నెలల తర్వాత గుర్తుపట్టిన మనుషులను. అరే, దాని తర్వాత ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యావు? లక్షలు అయినాయి సార్. ఇక నేను టోటల్ చేయలేదని లక్షలు అయినాయి. బిల్కుల్ నేను పని చేసలేదు ఆ సంవత్సరం నుంచి. ఏం పని చేస్తలేవు? ఏం పని లేదు సార్. ఇక కూర్చోవడం, తినుడు, పండుకునుడు, లేచుడు. మళ్ళీ ఊకే కూడా పండు లేదు. ఇప్పుడు ఏమవుతుంది మరి? ఇప్పుడు తినుడు సార్, మన తిరుగుడు సార్. తిరుగుతుంది మొత్తం 1 side మొత్తం లాగుడు, పోట్లు, మంటలు, ఈ కాళ్ళు కూడా మొత్తం ఎక్కడో నరం ప్రెస్ అయింది, దొరుకుతలేదు అంటాను. ఇప్పుడు మన దగ్గర తింపుడు తక్కువ చేసి వెంటనే తక్కువ చేస్తా. ఏం తక్కువగా సార్. తింపుడు కంటే నాకు మొత్తం మంటలే సార్. కాళ్ళు మంటలు, పెయ్యి మంటలు, మొత్తం కాళ్ళు మొత్తం మంటలు. ఒక్క భాగం కాదు. అట్లనా? ఈపు మొత్తం లాగుడే సార్. నేను అసలు ఏంటంటే కొందరు బాధలకు చచ్చిపోయిన అంటారు కదా సార్. అవును, అట్లా అనిపిస్తాను సార్ నాకు. అట్లా ఇప్పుడు నేను మంచిగా చేసి వచ్చినావు. మళ్ళీ నేను మంచిగా చేస్తానే సార్. నాకు
అందుకే ఇద్దరు చిన్నపిల్లలు సార్ అమ్మాయిలు. ఆ, అదే ఇక ఇంటర్ అదే ఇక ఆ ప్లేస్లోకి వచ్చిన వాళ్ళు. ఏం కాదు భయపడకు. ఏం పేరమ్మా? అనురాధ అనురాధ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఇది బంజారా బంజారా హిల్స్కి వచ్చినావు. ఏం బాధ? మైగ్రేన్ పెయిన్స్ మైగ్రేన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? 9 years నుంచి ఉంది. మరి ఏమన్నారు డాక్టర్లు? అదే పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చారు సార్. అంటే ఇప్పుడు పెయిన్ ఉన్నప్పుడల్లా టాబ్లెట్ వేసుకుంటా ఉంటాం సార్. పెయిన్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది కన్ను నుంచి మొత్తం వెనకాల మొత్తం కన్ను గుడ్డు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? ఈవినింగ్ సార్. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. స్లోగా వస్తుందా సడన్గా వస్తుంది? స్లోగా వెళ్తా ఉంటుంది. స్లోగా వచ్చి పెద్దగా అవుతుంది. పెద్దగా అవుతుంది. యాందాక పోతుంది. ఇది మెడల్ దగ్గర నుంచి అంతా ఇదంతా నొప్పి వస్తుంది. ఆ, ఇదంతా ఓకే. లాగేస్తూ ఉంటుంది. మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు నిద్రలో కూడా చక్కెర వస్తూ ఉంటుంది. పండుకున్నాక పడుకున్నాక చక్కెర వస్తుంది. ఇల్లంతా గిర్రు తిరుగుతుంటుంది. తిరిగినట్టు ఉంటుంది. నిద్ర ఎంత నిద్రలో ఉన్నా కూడా తిరిగినట్టే ఉంటుంది. ఆ. మళ్ళీ మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంటుంది. మరి 9 సంవత్సరాల నుంచి తక్కువ కాని సమస్య. నువ్వు మళ్ళా ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఏం చెప్తావు ఇందా. సరే. ఏం పేరు? మోక్షిత మోక్షిత. ఎక్కడి నుంచి వచ్చిర్రు? యాంజర్ యాంజాన్లు. ఏం బాధతో వచ్చావు? ఏముండే నీకు? ర్యాషెస్ ర్యాష్. ఎంత దద్దులు వస్తుండే? అర్టికేరియా ర్యాష్. ఎట్లా వస్తుండే? గులగుల వెళ్తారు గొడవలు పెడితే కోపంగానే దద్దు వస్తుండేనా? ఇప్పుడు బయట తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడిన రోజులే 1 month లా ఎంత తక్కువ ఉంది? చాలా తక్కువ ఉంది. దందులా కూడా తక్కువ ఉందా అమ్మ పాపకు? తక్కువ ఉంది సార్. బయట అంతకుముందు ఎక్కడెక్కడ తిరిగారు? బయట హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం తగ్గలేదు అసలు. తగ్గలేదు. తగ్గలేదు. ఇంజక్షన్లు 1 month లో 3-4 days పోతుండే ఇట్లా. అబ్బా 4 సార్లు 5 సార్లు పోయినా కానీ మందులు మారుస్తుండే, తగ్గుతుండే, మళ్ళీ వచ్చేస్తుండే. మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ డాక్టర్లు చేంజ్ చేస్తాం. చేంజ్ చేస్తాం. చేంజ్ చేస్తామంటే ఇది మళ్ళీ మొదటికి ఏదో మోసం వస్తాటుంది. అలా అంతమందికే పైసలు పెట్టి దాన్ని అర్టికేరియా ర్యాష్ అంటారు. ఫుడ్ ఎలర్జీ వల్ల వస్తుంది. ఇప్పుడు మన మందులకు బ్లడ్లో ఉన్న ఫుడ్ ఎలర్జీ అంతా ఫిల్టర్ అయిపోయింది. మంచి పాప. అప్పుడు పెదవులు కూడా ఉప్పుతుండే కదా? పెదవులు మొత్తం ఫేస్ అంతా ఇట్లా ఉబ్బిపోతుండే అంతా. ఇక్కడ నొసలు కూడా చాలా నొసలు ఇదైతుంది ఇదంతా సార్ ఉబ్బిపోతుండే. అసలు. ఈ పెదాలు ఉబ్బిపోతుండే ఇట్లా. ఆ, అంతా ర్యాషెస్ అయిపోతుండే. బా ఇప్పుడు ఇదంతా ఏం లేదు. ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఓన్లీ మన చేయిలకే వస్తున్నాయి అదే rashes, అక్కడక్కడ అక్కడక్కడనే వస్తుంది వస్తున్నాయి అంతే. అది కూడా ఇంకొక నెల అయితే అయిపోతుంది. మీకు ఏం లేదు కొనకైతే ప్రస్తుతానికి. ఏం పేరు? వాణి సార్ నా పేరు. ఎవరి పేరు? నీ పేరు. నా పేరు. ఎందుకు ఏడుస్తున్నావు? పాపకి ఉన్న భూమి అంతా అమ్ముకున్నానా? ఎన్ని ఎకరాలా మీరు? అరెకరం ఉంది సార్. ఆ? అరెకరం ఉంది. ఎన్ని లక్షలు వచ్చినాయి? 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు హాస్పిటల్లో పెట్టినావు. అట్లా ఉన్నది. ఉన్న భూములు అమ్ముకొని ఈమె కోసం పెట్టినావా? ఏం బాధ అనేది చెప్పు. వామిటింగ్స్ తిన్నది పేగి పడతలేదు. ఏది తింటుంది వామిటింగ్. ఇన్ని హాస్పిటల్ తిరిగినా నీ బిడ్డను మంచిగా చేయలే. మరి ఏమనిపిస్తుంది చెప్పు? ఇన్ని హాస్పిటల్ తిరిగినా తాగకపోయే ఉన్న భూమి అమ్ముకుంటేవి నడుము నొప్పి వస్తుందంటివా? ఏడొస్తుంది? మరి కిడ్నీలు దెబ్బతింటున్నాయి. క్రాన్స్ డిసీజ్ వస్తుందని చెప్పారు కదా డాక్టర్లు. రోగం ఒకటి మందులు ఒకటి తింటే గట్ట రోగం తక్కువ కాక దాని ప్రభావం కిడ్నీలు దెబ్బతింటాయి. ఇప్పుడు మంచిగా మందు దొరికింది. నేను ఇంకా మంచిగా చేస్తా. ఇప్పుడు ఇట్లున్నావు కదా, ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నావు. మళ్ళీ నవ్వుకుంటూ మాట్లాడుతాడు. చేసినప్పుడు మళ్ళీ వీడియో తీసుకుంటా. ఏం పేరు? వర్షిత. నీ బిడ్డ పేరు వర్షితనా? ఏముంది బిడ్డకు? నడవట్లేదు సార్. నడవట్లే. ఎన్ని సంవత్సరాలు? 3 years సార్. 3 years అవుతుంది. ఇంతవరకు మాటలు లేవు, నడకలేదా? మాట్లాడతా సార్. నడవట్లేదు. నడవట్లేదు. కిందనే దేకుతుంటుంది. కింద పాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇటు చూడమ్మా వర్షిత. ఫోటో మళ్ళా ఇవాళ వచ్చింది కదా. బయట డాక్టర్లు ఏమన్నారు? ఏం చెప్పట్లేదు. చెప్పట్లేదా? మళ్ళీ మన దగ్గరికి వచ్చే వరకు అట్లా నడుచుకుంటూ రావాలి. అట్లా చేస్తా. ఓకేనా? ఓకే సార్. వీడియోస్ చూశాక ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు ప్రాబ్లం ఉన్నవారు. సో మీ విజిట్స్ అండ్ బ్రాంచెస్ ఏమైనా ఉంటాయి? ముఖ్యంగా ఏపీ ప్రజల కోసము. ఏపీ ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి హైదరాబాద్ మన ఏపీకి విజిటింగ్ ఇచ్చినాం. కొత్త వాళ్ళకు నోట్ చేసుకోండి. పాత వాళ్ళకు అన్నీ నా విజిట్ తెలుసు. ప్రతి నెలకు 4 గురువారాలు. 4 గురువారాల్లో మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ. ఈ నెల మే నెల ఫస్ట్కి అయిపోయింది. విజయవాడ విజిట్ అయిపోయింది. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి. ఈ నెల రాజమండ్రి 2వ గురువారం ఉంది విజిటింగ్. హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ఎవ్రీ నెల 3వ గురువారం విశాఖపట్నంలో
దాబా గార్డెన్, హోటల్ చంద్ర, నెల్లూరు మేస అంటే ఫేమస్, నెల్లూరు మేస అన్న చంద్ర హోటల్ అన్న ఫేమస్. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్. మొన్నటి వరకు హోటల్ మినర్వా గ్రాండ్ ఉండే, అది హోటల్ రిపేర్లో రినోవేషన్లో ఉన్నందుకు ఈ ఫార్చ్యూన్ కెన్సెస్కు మనం షిఫ్ట్ కావడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఆ ఫార్చ్యూన్ కెన్సెస్ హోటల్ ఉంటుంది, అందులోకి మీరు డైరెక్ట్గా 4వ గురువారం ఉదయం 9 గంటల వరకు విజిట్ చేయాలి. ఈ విధంగా ఏపీకి 4 రోజులు, నెలలో 4 రోజులు విజిట్ చేస్తూ ఏపీ మొత్తాన్ని కూడా చుట్టుముట్టున్న జిల్లాల ప్రజలంతా కూడా ఆ విజిటింగ్ కేంద్రానికి టైంకి వస్తారు. ఈ విధంగా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు ఆ నంబర్లు ఫోన్ సేవ్ చేసుకుంటే పర్సనల్ నెంబరు మీరు మాట్లాడవచ్చు. అదేవిధంగా ఈ 4 మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లి ఆ అడ్రస్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్, మెట్రో పిల్లర్ 1119 చిక్కడపల్లిలో ఉంటుంది మన క్లినిక్. కాబట్టి మిగతా 6 రోజులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు 4 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చు డైరెక్ట్గా ఫోన్ చేసుకొని. మిగతా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. ముఖ్యంగా మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ అండ్ జైరాబాద్, సంగారెడ్డి, ఇవన్నీ కూడా హైదరాబాద్ 100 కిలోమీటర్ల రేంజ్లో ఉంటారు అందరూ. అదేవిధంగా మిగతా నేను ఏపీకి పోకముందు తెలంగాణ జిల్లాలో మన కేంద్రాలు ఉన్నాయి కదా, కన్సల్టెంట్ నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్లో మన బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ డాక్టర్ శ్రీవాణి అన్న కూతురు అక్కడ ఉంటుంది. సంగారెడ్డి వాళ్ళు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు నర్సాపూర్లో, మెదక్ జిల్లా నర్సాపూర్, మెదక్ డిస్టిక్లో మన బ్రాంచెస్ అక్కడ విజిట్ చేయొచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల్లో ప్రజలకు హోమియోపతి దగ్గరలో అందుబాటులో ఉండి వాళ్ళకు వచ్చినటువంటి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా అతి తక్కువ సమయంలో శాశ్వత నివారణ చేయడం వల్ల ప్రజలందరికీ కూడా 2 రాష్ట్రాల లోపల కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి, మీ క్లినిక్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.